श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः ज्ञानिनाम्नपि चेतांसि देवी भगवती हि सा बलाय कृष्णमोहाय महामाया प्रयश्चति। ప్రతి మనిషికి కూడా జీవితంలో అవసరమైనటువంటిది డబ్బు, అంటే ధనము అని అర్థం. ఈ ధనము అనేటటువంటిది చాలామందికి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక ఇంధనంలా పనిచేస్తుంది మనిషి జీవితంలో. కనుక చాలామందికి ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి. అది ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపెట్టుకొని ఉన్నటువంటి కోరికగా మారిపోతుంది. అంటే మనం ఈ రోజున ఒక కోరిక తీర్చుకోవాలనుకున్నా, ఒక ఇష్టకామ్యార్థాన్ని తీర్చుకోవాలన్నా, లేదా ఏదైనా ఒక పని సాధించాలన్నా ప్రతి ఒక్కదానికి డబ్బు అనేటటువంటిది ప్రధానంగా నిలిచిపోయింది. అందుకే మనకు అవసరానికి చాలా డబ్బులు అవసరమవుతూ ఉంటాయి. అంటే మామూలుగా మనము అవసరం లేకపోయినా డబ్బులు కావాలని ఎవరు కూడా అనుకోరు సాధారణంగా. అంటే డబ్బులు వస్తాయి అంటే ఎవరు వదులుకోరు, కానీ అవసరానికి లేకపోతే కనుక దాని గురించి పెద్ద ఆలోచన అనేటటువంటిది మనిషికి ఉండదు. కానీ ప్రతి మనిషికి అవసరానికి డబ్బులు కావాలి. మరి అవసరం ఏర్పడినప్పుడు మనకు డబ్బులు ఎక్కడి నుంచైనా మనం జనరేట్ చేసుకోవాలి, ఏ రకంగానైనా సాధించుకోవాలి, ఏ రకంగానైనా సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటే గనక మీకు ఒక చక్కనైనటువంటి మంత్రం చెప్తాను. ఆ మంత్రం ద్వారా మనకు అవసరానికి మాత్రం డబ్బులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అది ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము దానిని ఉపాసన చేసుకుంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ కష్టాన్ని తట్టుకునేటటువంటి ధైర్యాన్ని, శక్తిని, ఆ కష్టము గనక ఒకవేళ డబ్బుతో ముడిపడి ఉంటే మీకు వెంటనే ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తిని కూడా ఆ తల్లి మీకు కురిపిస్తూ ఉంటుంది. కనుక ఇది మంత్రరూపకంగా చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో. అదే రకంగా డబ్బు ఎవరికైతే అవసరానికి కావాలి అని అనుకుంటున్నామో, లేదా మనకు ప్రతిసారి మన జీవితం అంతా డబ్బుతోటే ముడిపడి ఉంది, మనకు ప్రతిసారి డబ్బులు కావాలి అని అనుకుంటే గనక దానికి ధనాకర్షణ యంత్రము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ ధనాకర్షణ యంత్రం అనేటటువంటిది మనం పాకెట్లో పెట్టుకునేటటువంటి యంత్రంగా సూచించడం జరిగింది. అది చిన్నగా ఇంతే సైజులో ఉంటుంది, మన పర్సులో కానీ మన పాకెట్లో పెట్టుకునేటటువంటి యంత్రంగా చెప్పడం జరిగింది. కనుక ఆ ధనాకర్షణ యంత్రం కనుక మీ దగ్గర ఉంటే మీకు డబ్బులు విపరీతంగా వస్తూ ఉంటాయి. గురుగారు, మరి యంత్రం పెట్టుకోవడం ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనేటటువంటి ఆలోచన మీ అందరికీ కూడా రావచ్చు. యంత్రము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక మనము ఏ ఇష్టకామ్యార్థాన్ని నెరవేర్చుకోవాలి అని అనుకున్న దైవిక పరమైనటువంటి శక్తి మనలో ఆపాదన చేసుకోవాలంటే గనక అది కేవలము మంత్రము, యంత్రము ద్వారానే సాధ్యపడుతుంది. అందుకే మీకు 2 విధానాలు చెప్పాను. మంత్రము అనేటటువంటిది మొదటి విధానము, అది రోజు ఉదయకాలము స్నానం చేసిన వెంటనే ఆ మంత్ర దీక్షను చేసుకుంటే మన అవసరానికి డబ్బులు వస్తాయి. చాలామంది మంత్రం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, దానికి నియమనిష్టలు పాటించినటువంటి వారు ఉంటారు. అలాంటి వారి కోసం యంత్రము అనేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. తాంత్రిక విధానంలో యంత్రం అనేటటువంటి చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే యంత్రము ద్వారా ఏమవుతుంది అని అంటే గనక మనకు మనీ అనేటటువంటిది ఆకర్షించబడుతుంది. ఏ రకంగా ఆకర్షించబడుతుంది అని అంటే, ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను. ఒక ఫిట్స్ వచ్చినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. వెంటనే మనం ఏం చేస్తామంటే అతని చేతిలో తాళాల గుత్తి కానీ లేదా ఐరన్ని కానీ అతని చేతిలో పెడతాము. ఎందుకు పెడతాము? అది పెట్టడం ద్వారా అతనికి కొంత ఉపశమనం అనేటటువంటిది దొరుకుతుంది. ఫిట్స్ అనేటటువంటి తొందరగా తగ్గేటటువంటి అవకాశము ఆ వ్యక్తిలో ఉంటుంది. అంటే ఖనిజాలకు అలాగే లోహాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అలాంటి లోహంలో ఒక రాగి లోహం అనేటటువంటిది, మనము ఏ రాగి లోహం మీద ఎలాంటి యంత్రాన్ని సూచిస్తాము, ఎలాంటి విధానాన్ని సూచిస్తాము అనేటటువంటిది ఆ లోహానికి ఉంటుందన్నమాట. అందుకే రాగి అనేటటువంటిది ముఖ్యంగా మనం అనేక విధములైనటువంటి విధానం, పవర్లో ఒక విద్యుత్ శక్తిలో రాగిని వాడుతూ ఉంటాము. మనం భూమిలో ఉండేటటువంటి విద్యుత్ శక్తిలో కూడా రాగి, కాపర్ని వాడుతూ ఉంటాము. అలాగే మన రేడియేషన్ ఏదైతే రేడియేషన్ ఉందో దాన్ని తట్టుకునేటటువంటి విధానానికి కూడా మనం కాపర్ అంటే రాగిని వాడుతూ ఉంటాం. రాగి అనేటటువంటిది కేవలం మనకు ఒక మెటల్ లాగా చూడకుండా రాగిలో ఎన్నో రకాలైనటువంటి అయస్కాంత తత్వాలు ఆ రాగిలో ఉంటాయి. అందుకే మనం యంత్రం ఇచ్చేటప్పుడు రాగి యంత్రాన్ని ఎందుకు ఇస్తాము అంటే
ఆ లోహం అనేటటువంటిది అతి శక్తివంతమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. ఆ రాగి యొక్క లోహం మీద యంత్రం గనక వేసి ఉండి ఆ యంత్రాన్ని గనక మనం పెట్టుకుంటే దానిలో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్, శక్తి తరంగాలు ధనాన్ని కానీ ఎన్నో రకాలైనటువంటి ధనాన్ని మనకు ఆకర్షించేలా చేసేటటువంటిది, మన దగ్గర ఎప్పుడు ధనాన్ని దాచుకునేలా చేసేటటువంటిది ఆ కాపర్ అంటే రాగి రేకు, రాగి యొక్క యంత్రం. ఆ యంత్రం కూడా మీ దగ్గర ఉంటే గనక విశేషంగా మనకు ధనం అనేటటువంటిది ఆకర్షించబడుతుంది. అందుకే అది చిన్న సైజులో పాకెట్లో పెట్టుకునేటటువంటి విధంగాను, అలాగే మన పర్సులో క్యారీ చేసుకునేటటువంటి విధంగాను ఆ యొక్క యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఎవరికైనా కావాలన్నా నేను బై కొరియర్ ద్వారా కూడా పంపించగలుగుతాను. అది పూజ చేసి దానికి రెమెడీ చేసి ఈ హోమాలు అది అన్నీ కూడా చేసి ఆ యంత్రం మీకు పంపించడం జరుగుతుంది. కనుక యంత్రం ఎవరికైనా కావాలి అని అనుకున్నా కూడా కిందకి కనిపిస్తున్న స్క్రోలింగ్ నెంబర్ మీద ఉన్నటువంటి దానికి వాట్సాప్ చేయండి. అంటే మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అవన్నీ కూడా వాట్సాప్ చేస్తే ఆ యంత్రం అనేటటువంటిది బై కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అందుకే మంత్రము, యంత్రము చాలా విపరీతమైనటువంటి శక్తివంతంతో కూడుకున్నటువంటివి. అందుకే మంత్రానికి, యంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే మీరు గనక ఈ యొక్క మంత్రం ద్వారా చేసుకుంటాము, మేము దీక్షగా ఉంటాము, చాలా నీట్గా ఉంటాము, మేము ప్రతిరోజు చేసుకుంటాం అంటే మంత్ర దీక్షలో చేసుకోండి. లేదండి మేము చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, లేదా మేము నిధుల నుంచి ఆలస్యంగా లేచేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, కనుక మాకు యంత్రమే ప్రధానంగా పెట్టుకుంటాము అంటే యంత్రము అనేటటువంటిది ప్రధానంగా మీరు పెట్టుకుంటే గనక మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ధనాన్ని తొందరగా ఆకర్షించేలా చేస్తుంది. మీకు అవసరానికి ఎంత డబ్బు కావాలో అంత తెచ్చిపెట్టేటటువంటిది ఆ యంత్రానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని అందరూ కూడా అలవర్చుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.